నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు కుర్రపోతుల రెడ్డి శేఖర్ ను అల్వాల్లోని వైన్ షాప్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి అప్పుల్లో మునిగిపోయాడని, అప్పులు తీర్చేందుకు మహిళల బంగారం గొలుసు లక్ష్యంగా పెట్టుకున్నాడన్నారు పోలీసులు. ఈ నెల 10న డాల్ఫిన్ వైన్ షాప్ సమీపంలో మహిళా మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ కమిటీ బాగా విస్తరించిందని హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కింగ్ కోటలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. జంట నగరాల్లో గల్లీ గల్లీ యాక్టివిటీ నిర్వాహకులను మా కమిటీలో జాయిన్ చేసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ బలంగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధుల యథేచ్ఛగా కొనసాగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం కావడం లేదన్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ సీఎం జలగం వెంగళరావు గోవధ నిషేధం, జంతు సంరక్షణ చట్టం 1977 తీసుకొచ్చారని తెలిపారు. చట్టం వచ్చి 50 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై కూడా చట్టాన్ని ప్రయోగించలేదని విమర్శించారు. గోవుల అక్రమ రవాణా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తూ గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జాతీయ టెక్నాలజీ డే వేడుకలతో పాటు ఈ ట్రాక్టర్ ఈ టిల్లర్ పై నేషన్ వైడ్ రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం అందవచ్చని ఆయన తెలిపారు. సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అభివృద్ధి చేసిన ఈ విద్యుత్ ఆధారిత ఈ ట్రాక్టర్ ఈ టిల్లర్ యంత్రాలు చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. సుస్థిర వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ రోడ్ షో ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వడస్థలిపురం పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రిడెంట్ నమశ్రీ భవనంలోని 3వ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నాగల్లో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణులకు మంచి జరగాలనే ఉద్దేశంతో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరూ శక్తిగా నిలబడేది బ్రాహ్మణత్వం అని అన్నారు. ఎన్నికైన వారు క్రియాశీలకంగా ఉండి బ్రాహ్మణులకు సేవ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వం బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రకాల లబ్ధి చేకూరుతుందని అన్నారు. దేవాదాయ శాఖ రూపంలో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పరిషత్కు సంబంధించిన చైర్మన్ కావాలని, వైస్ చైర్మన్ కావాలని, డైరెక్టర్లు కావాలని అనేక మంది కోరినప్పుడు చాలా మంది ఏకాభిప్రాయంతో ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మరి మా సోదరి మరి కొండా సురేఖ గారు మంచి చేయాలనే ఒక తపనతో, మంచి ఆలోచనతో సేవా దృక్పథం ఉన్న సోదరులు బసవరాజు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని నియామకం చేయడం జరిగింది. ఈరోజు నేను కోరుతా ఉన్నాం, బ్రాహ్మణత్వం అంటే ఖచ్చితంగా అందరూ ఒక తాటిపై వచ్చినప్పుడు శక్తిగా నిలబడుతుంది. మనలో ఉన్నది, మనలో ఆలోచన ఉన్నది, అందరూ చాలా విఘ్నులు, మేధావులు కనుక ఒక తాటిపై రావడానికి కష్టతరమైన సాధన. ఆ భారం ఈ రోజు ఇప్పుడు మళ్ళా మా శ్రీనివాస్ గారు, మా సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్లు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు అయితే చేశారు, కానీ ఈ సంక్షేమ సంఘం ద్వారా గ్రామాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించిన సందర్భం లేదు. అప్పుడు చైర్మన్ కూడా వేయనట్టున్నారు, వేశారు కూడా అందలేదు. ఎప్పుడైతే మరి మన ప్రభుత్వం వచ్చిందో శ్రీధర్ అన్న దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి పేరుకు సంఘం ఉంది, సంఘంలో మరి సరైన డబ్బులు లేకపోతే
ఆ సంఘం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని వేదిక మీద ఉన్న సిసి మన వేణుగోపాల్ అన్న కానీ అన్న కానీ మరి ఇద్దరు వేణుగోపాల్ అన్న వీళ్ళందరూ కూడా మరి సీఎం గారితో ఫోర్స్ చేసి మీరు దీనికి తప్పకుండా కొన్ని నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది, అప్పుడే ఈ సంఘాన్ని సంక్షేమ సంఘంగా మేము ముందుకు నడిపించేదానికి అవకాశం ఉంటుంది అని కోరిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు ఇందులో మరి ఆర్థిక సహాయం అందించడము, అప్పటి నుంచి కూడా ఈ సంఘం ద్వారా మరి గ్రామాలకు మేము చేయగలిగినటువంటి సహాయ సహకారాలను చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నగరవాసులకు సహజ సిద్ధమైన కళ్ళు నీర విశిష్టతను పరిచయం చేసేందుకు ఈ నెల 24న ఎక్స్ పీరియం పార్క్లో టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తక్కువ గుర్తింపు పొందిన కళ్ళు నీరాపై అపోహలు తొలగించి వాటిని వైన్స్ బార్ షాపుల్లో సులభంగా విక్రయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని అన్నారు. ఎక్స్పీరియం అని చిలుకూరు బాలాజీ దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసినారు. బిహైండ్ పార్క్ ఎక్స్పీరియం పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు. వారు మే 24వ తేదీ నాడు వారు ఎక్స్పీరియం పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 250 తాటి చెట్లు వివిధ దేశాల నుంచి ఆ తాటి చెట్లు పెట్టడానికి తేవడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కళ్ళు మేళ మనం అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం. వారు 500 కోట్ల పైన ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్కులో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెడ వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి మే 24వ తేదీ నాడు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్కులో తాటి కళ్ళు మేళా జరుగుతోంది. ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా జనరల్ గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడో ఇక్కడో చెట్లు లేవు కదా, కల్తీ కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు, ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది. కానీ దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు గాని కుటుంబాలు గాని వృత్తిని సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం కళ్ళు నీర తాటి ఈత. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ లో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక నిందితుడు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహారాష్ట్ర నాసిక్ కు చెందిన హసన్ అలీగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ముసఫా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. దుండగుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు పోలీసులు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని సాయిబాబా నగర్లో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, 3,60,000 వ్యయంతో చేపట్టే సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్డు నిర్మాణం, సీవరేజ్ పైప్ లైన్ ఏర్పాటుతో సాయిబాబా నగర్ వాసుల ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. 2014 తర్వాతనే సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. తాను వచ్చిన తర్వాతనే సీవరేజ్ లైన్ అభివృద్ధి, విశాలమైన సీసీ రోడ్డు నిర్మాణం చేసినట్లు తెలిపారు. మల్కజ్గిరి మున్సిపాలిటీ జోన్లో నాగుల్ సర్కిల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత 2 నెలల జీతాలు అందకపోవడం, పీఎఫ్ చెల్లింపులు లేకుండా ఉండటం, కార్మికులకు ఇచ్చే పరికరాలు అందకపోవడం వంటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా 6 నెలలుగా కాలయాపన చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. సుమారు 200 మంది శానిటైజర్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వచ్చే సోమవారం నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది నాగోలు సర్కిల్ సంబంధించి జిహెచ్ఎంసీ లో కలిసిన తర్వాత ఈ పెద్దంబర్పేటలో జిహెచ్ఎంసీ లో కలిసినప్పటి నుండి ఇప్పటిదాకా వీళ్ళకి కనీసం గత 6 నెలలు అంటే 7 నెలలు నడుస్తుంది. ఇప్పటి వరకు చీపీర్లు ఇవ్వట్లేదు. ఈ వర్కర్లందరూ చీపీర్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కనీసం కొనుక్కొని చీపీర్లను 50 రూపాయలు కూడా కొనుక్కొని గత 7 నెలల నుంచి వీళ్ళు ఊడుస్తా ఉన్నారు. అదే విధంగా జిహెచ్ఎంసీ అయిన తర్వాత వీళ్ళ జీతాలు సకాలంలో పడట్లేదు. ఇప్పటి వరకు పెంచిన జీతం ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలను ఇప్పటి వరకు అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపల్ అధికారులు ఇంకా ఇక్కడ చెప్పాలంటే పోయిన మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి పోయిన కమిషనర్ వీళ్ళందరికీ వర్కర్లందరికీ ఇవ్వాల్సినటువంటి
కనీస సౌకర్యాలైనటువంటి చెప్పులు, బట్టలు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు ఇవన్నీ ఏవి ఇవ్వకుండా పోయిన కమిషనర్ వీళ్ళ పొట్ట మీద కొట్టి పోవడం అనేది జరిగింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 2 రోజుల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి, మరోవైపు వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఆదిలాబాద్ లో 43 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దీంతో పాటు నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 36 నుండి 39 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అయితే మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే తూర్పు, పశ్చిమ జిల్లాల్లో అయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వెదర్ ఆఫీసర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆయా జిల్లాలకైతే హెచ్చరికలను జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది. ఇటు చూసుకున్నట్లయితే మోస్తరు వర్షం అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో అయితే నమోదైంది. ఇక దీంతో పాటు జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అయితే తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఆ జిల్లాలకేమో ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ఇక కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే రానున్న 2 రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు చెప్తూ ఉన్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్నారు. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. దీంతో పాటు ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే వడగాలులు వీచే అవకాశం కూడా ఉందని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఋతుపవనాల విషయానికి వస్తే ఈ నెల 16వ తేదీ నుండి కూడా నైరుతి ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతము, అండమాన్ సముద్రం, దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని కూడా వెదర్ ఆఫీసర్ చెప్తున్నారు. అయితే ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా ఈసారి ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా వెదర్ ఆఫీసర్స్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్య కారణం అయితే మనం చూస్తున్నట్లయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ అల్పపీడనంతో పాటు ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీని ప్రభావము ఇటు పలు రాష్ట్రాల మీద ఉంది. అదే ప్రభావం కొంతమేర తెలంగాణ మీద కూడా ఉండడంతో కూడా వర్షాలు పడుతున్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రానున్న 2 రోజుల పాటు ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వెదర్ ఆఫీసర్స్ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కొంత ఎండ వాతావరణమే ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త చల్లటి వాతావరణం అయితే నెలకొంది. అంటే కొంత మేఘావృతమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరానికి వర్షానికి సంబంధించి ఎటువంటి సూచికనైతే జారీ చేయలేదు. ముఖ్యంగా ఈ వర్షం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వర్షపాతానికి పెద్దగా ఛాన్స్ లేదని కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు. ఇక ఋతుపవనాలు కూడా 16వ తేదీకి వస్తున్నప్పటికీ కూడా ఎల్నినో ప్రభావంతో ఈసారి మరి వర్షాలు ఏ విధంగా కురుస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. ఈసారి అయితే ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతమే నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అటు ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి.
ఉన్నాయి, మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు సాధారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు ఏర్పడడం వల్ల కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు కూడా పలు జిల్లాల్లో మనము ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడము, దీనికి తోడు సైక్లోనిక్ సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో కూడా వర్షాలు పడుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉంటాయి. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రమేపీ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నగరంలోని రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న క్రీడా మైదానం ఇప్పుడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. స్థానిక యువత, క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉండాల్సిన ఈ స్థలం ఇప్పుడు డ్రైనేజీ, చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి అపరిశుభ్రతతో అధ్వానంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి క్రీడా మైదానాన్ని శుభ్రం చేసి సురక్షితమైన స్థలంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. కొద్ది రోజుల క్రితం వరకు వాకర్స్తో, క్రీడాకారులతో కలకలలాడిన ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ ఇప్పుడు అధ్వానంగా తయారైంది. గ్రౌండ్ అంతా కూడా ఒక మినీ డంపింగ్ యార్డ్ తలపిస్తుంది. దగ్గరలోని చెత్త చెదారం, ఇతర వ్యర్థాలు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యర్థాలను కూడా తీసుకొచ్చి ఇక్కడే డంప్ చేస్తున్నారు. దీంతో ఇదంతా కూడా అధ్వానంగా తయారైంది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వ్యర్థాలను కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు. అంతేకాదు రాళ్ళు, ఇతర నిర్మాణ వ్యర్థాలను కూడా టిప్పర్ యజమానులు అయితే ఇక్కడే గుమ్మరిస్తున్నారు. ధూళి, దుమ్ము, అదేవిధంగా చెత్త మధ్య వాకర్లు అయితే నడవలేకపోతున్నారు. 2 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ అయితే ఇప్పటి వరకు అయితే ప్రారంభించలేదు. బిగించిన పరికరాలన్నీ కూడా ఇక్కడ తుప్పు పట్టిపోతున్నాయని కూడా చెప్పచ్చు. ఇంతవరకు కూడా ఇక్కడ ఎవరు ఈ జిమ్ అయితే యూజ్ చేసుకోలేదు. అంతేకాదు ఇక్కడంతా కూడా అధికారులు ఇష్టారాజ్యంగా అనాలోచిత నిర్ణయాలతో కూడా ఈ మైదానంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. క్వారీ గుంత కావడము, పోసిన మట్టి ఉండడంతో కూడా ఈ ప్రాంతం అంతా నిర్మాణాలకు అనుకూలం కాదని తెలిసినప్పటికీ కూడా గుడ్డిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతా సిద్ధం చేసుకున్న తర్వాత కూడా ఇటు గుత్తేదారు మంత్రితో శంకుస్థాపన చేశాక పనులు మాత్రం ప్రారంభించేసరికి ఈ మైదానం అనుకూలం కాదని తెలియడంతో కూడా పెద్ద గుంత అయితే తవ్వి వదిలేసి వెళ్ళిపోయారు. మైదానాన్ని ఆనుకొని ఉన్న కింది భాగంలో కూడా నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కు రక్షణ కూడా లేదు. పైనుంచి మట్టి మొత్తం ఫంక్షన్ హాల్ మీదకైతే జారుతుంది. మైదానాన్ని క్రీడా శాఖకు కేటాయించి అధునాతన క్రీడా మైదానాన్ని నిర్మించి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఆ దిశగా అడుగులైతే పడలేదు. ఇంత ఖరీదైన మైదానం అంతా కూడా ఇటు అన్యాక్రాంతం అవుతున్న ప్రహారీ నిర్మించి రక్షించాల్సిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ఈ మైదానం అంతా కూడా ఆగతాలకు అడ్డంగా మారింది. ఈ మద్యం తాగేవారు, గంజాయి సేవిస్తూ కూడా ఈ మైదానాన్ని అడ్డాగా చేసుకొని అసాంఘిక కార్యక్రమాలను అయితే పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా కూడా. స్థానికులు తమ వాహనాలను కూడా ఇక్కడే మైదానంలో పార్కింగ్ చేసి వెళ్ళిపోవడంతో కూడా అగ్ని ప్రమాదాలు అయితే చోటైతే చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ 3 కార్లు అయితే మంటల్లో అయితే చిక్కుకున్నాయి. ఇటు పోలీసులు కూడా ఇక్కడ పోలీసుల గస్తీ కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అంటే విద్యార్థులు, యువకులు ఈ ప్రాంతంలో ఎక్కడ మైదానాలు లేవు కాబట్టి పాఠశాల విద్యార్థులు కావచ్చు, యువకులు కూడా ఆటల పోటీలకు, ఇతర ఉత్సవాలకు కూడా ఇది అనువైన ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ గ్రౌండ్ చుట్టంతా కూడా ఒక ప్రహారీ గోడను నిర్మించి ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా ఈ గ్రౌండ్ని కాపాడాల్సిన బాధ్యత కనిపిస్తుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీ వాసులకి, కాలనీ వాసులని, పిల్లలందరికీ కూడా ఎక్కడ గ్రౌండ్ లేదు, ఈ గ్రౌండ్ ఒక్కడికి వాళ్ళకి దిక్కని కూడా చెప్పొచ్చు. అలాంటిది ఈ గ్రౌండ్ ఇటు కబ్జాకి గురవడం కొంతవరకు అయితే చెత్త చెదారం, ఇతర వ్యర్థాలతో నిండిపోయి అధ్వానంగా తయారవుతుంది. దీంతో ఇక్కడికి వచ్చే క్రీడాకారులు కావచ్చు, పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ గ్రౌండ్ ని కాపాడాలని కూడా బస్తీ వాసులు కోరుతున్నారు. విడజల్స్ ప్రవీణ్ తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. వేసవి కాలంలో పెంపుడు కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కుక్కలకు దూరంగా ఉండాలని, ఇంట్లో పెంచుకునే కుక్కల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కుక్క కాటుకు గురైన వారు వెంటనే ర్యాబిస్ ఇంజెక్షన్ వేసుకోవాలని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. నేను డాక్టర్ సయ్యద్ ఇర్షాద్, ఇక్కడ డిఎంఓ, గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ నల్లకుంట. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కుక్కల బెడద, మెయిన్గా రేబీస్ వ్యాక్సినేషన్కి వచ్చే పేషెంట్స్ డాగ్ బైట్ వల్ల, ఎనీ యానిమల్ బైట్ వల్ల కూడా, ఈవెన్ వైల్డ్ మంకీస్, బ్యాట్స్, వీటి వల్ల కూడా ఒకవేళ ఇంజురీస్, స్క్రాచ్ మార్క్స్ అయిన పేషెంట్లు వస్తుంటారు. సో మెయిన్గా సమ్మర్లో వాటర్ డిప్రైవేషన్ వల్ల ఎనిమల్స్ ఒకరికొకరి
స్క్రాచ్ అవ్వడం వల్ల వాటి లీక్ చేసిన wounds మీద ఉన్న కూడా కంపల్సరీ ARV వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఒకవేళ wound లాంటిది ఫామ్ అయితే వ్యాక్సినేషన్తో పాటు ఇమ్యునోగ్లోబిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో సకాలంలో వ్యాక్సినేషన్ షెడ్యూల్ పూర్తి తరహా తీసుకుంటే ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే ఈ వ్యాధికి ఒక్కసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు, ప్రివెన్షనే చేయాల్సింది. సో ప్రివెన్షన్ కోసం మెయిన్గా ARV వ్యాక్సినేషన్స్ని, ఇమ్యునోగ్లోబిన్స్ని ఇన్ టైంలో అకార్డింగ్ టు షెడ్యూల్ ఫాలో చేయాల్సిందిగా వల్ల మనం వాటిని దూరంగా ఉండడం చాలా వరకు సేఫ్ సైడ్. ఈవెన్ నాట్ జస్ట్ డాగ్స్, ఈవెన్ క్యాటిల్స్ కూడా వాటి నుండి కూడా మనం పెట్ ఎనిమల్స్తో కూడా ప్రొటెక్టివ్గా మన ప్రివెన్షన్స్ని మనం పాటించాల్సింది. వేసవి కాలంలో రేబీస్ వ్యాధి సోకిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఎండాకాలంలో వీధి కుక్కల ప్రవర్తనలలో చాలా మార్పులు కనిపిస్తాయని, అంతేకాకుండా అవి కనుక కాటు వేస్తే ఖచ్చితంగా రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీధి కుక్కలతో పాటు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలతో కూడా అప్రమత్తంగా ఉండాలని, కుక్క కాటుకి గురైన వాళ్ళు ఖచ్చితంగా రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HMTV హైదరాబాద్. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు కుర్రపోతుల రెడ్డి శేఖర్ ను అల్వాల్లోని వైన్ షాప్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి అప్పుల్లో మునిగిపోయాడని, అప్పులు తీర్చేందుకు మహిళల బంగారం గొలుసు లక్ష్యంగా పెట్టుకున్నాడన్నారు పోలీసులు. ఈ నెల 10న డాల్ఫిన్ వైన్ షాప్ సమీపంలో మహిళా మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ కమిటీ బాగా విస్తరించిందని హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కింగ్ కోటలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. జంట నగరాల్లో గల్లీ గల్లీ యాక్టివిటీ నిర్వాహకులను మా కమిటీలో జాయిన్ చేసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ బలంగా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధుల యథేచ్ఛగా కొనసాగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం కావడం లేదన్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ సీఎం జలగం వెంగళరావు గోవధ నిషేధం, జంతు సంరక్షణ చట్టం 1977 తీసుకొచ్చారని తెలిపారు. చట్టం వచ్చి 50 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై కూడా చట్టాన్ని ప్రయోగించలేదని విమర్శించారు. గోవుల అక్రమ రవాణా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తూ గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జాతీయ టెక్నాలజీ డే వేడుకలతో పాటు ఈ ట్రాక్టర్, ఈ టిల్లర్ పై నేషన్ వైడ్ రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CSIR IICT డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం అందవచ్చని ఆయన తెలిపారు. CSIR CMERI అభివృద్ధి చేసిన ఈ విద్యుత్ ఆధారిత ఈ ట్రాక్టర్, ఈ టిల్లర్ యంత్రాలు చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. సుస్థిర వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ రోడ్ షో ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వడస్థలిపురం PS పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రిడెంట్ నమశ్రీ భవనంలోని 3వ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.